నమస్తే ఏపీ 39 టీవీకి స్వాగతం. రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా సింగనమల నియోజకవర్గం బుక్కరాయ సముద్రం మండలంలో అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి. ఈ కార్యక్రమంలో పసుపుల శ్రీరామరెడ్డి, రామలింగారెడ్డి, ఆకుల ఆంజనేయులు, ఆకుల బాబు, రామకృష్ణ, బుక్కరాయ సముద్రం సుధాకర్ రెడ్డి, చెదుల్ల నారాయణ స్వామితో పాటు మరికొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రెడ్ బుక్ రాజ్యాంగం కేవలం తప్పు చేసిన వాళ్ళకు మాత్రమేనని, భారతదేశం అంతా కూడా అంబేద్కర్ రాజ్యాంగమే ఇప్పటికీ అమలు అవుతూనే ఉంటుంది, రెడ్ బుక్ రాజ్యాంగం కాదు అని ఆమె ఘాటుగా సమాధానం చెప్పారు. మీకు కూడా ఏమైనా రెడ్ బుక్ రాజ్యాంగం ఏమైనా ఉందా? అంబేద్కర్ రాజ్యాంగం అమలు చేస్తున్నారా? రెడ్ బుక్ రాజ్యాంగము కేవలం తప్పు చేసిన వాళ్ళకి మాత్రమే. గత పాలనలో మీరంతా చూస్తా ఉన్నారు, రకరకాలమైన రాజ్యాంగాలు తీసుకొని రావడం జరిగింది. అంబేద్కర్ గారి రాజ్యాంగమే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము నడిపించి ముందుకు వెళ్తాము. న్యాయంగా బతకాలి, అన్యాయస్తులను అందరినీ కూడా శిక్షిస్తామని దేశవ్యాప్తంగా ఒకటే రాజ్యాంగం అండి, అది అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగము. పోలీస్ స్టేషన్ పక్కన అంబేద్కర్ కళ్యాణ మండపం నిర్మిస్తాము. అవునండి, అది ఆల్రెడీ ప్రాసెస్లో ఉందండి. సింగనమల నియోజకవర్గం బుక్కరాయ సముద్ర కేంద్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 68వ వర్ధంతిని చాలా ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. అంబేద్కర్ గారి ఆశయాలను, ఆయన చేసినటువంటి కృషి దళిత గిరిజన ప్రజల సంక్షేమం కోసం, సమాజంలో దళితులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా సమానంగా బతకాలి అనే ఒక గొప్ప ఆలోచనతో కూడా ఆయన చేసినటువంటి కృషిని ఈరోజు మనము గుర్తు చేసుకుంటూ, ముఖ్యంగా మహిళలకు ఉద్యోగరీత్యా అలాగే పురుషులతో సమానంగా మేము పనిచేసే విధంగా కూడా ఈరోజు దేశవ్యాప్తంగా కూడా జరుగుతూ ఉంది అంటే ఆ రోజు చేసినటువంటి అంబేద్కర్ గారి కృషి అని కూడా ఈరోజు తెలియజేస్తూ ఉన్నాము. సమాజంలో సమానత్వంగా పనిచేసి దేశంలోనే అంబేద్కర్ గారికి ఒక మంచి పేరునిస్తూ దళిత గిరిజన సంఘాలు అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి రావడము, ముఖ్యంగా కూటమి నాయకులు, కార్యకర్తలు సింగనమల నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం గెలిచినప్పటి నుంచి కూడా దళితులకు ముందుగస్తుగా ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళకి సంక్షేమాన్ని అందించే విధంగా కూడా కూటమి ప్రభుత్వము ఈ 6 నెలల నుంచి కూడా చేస్తున్నటువంటి సంక్షేమాన్ని కూడా ఈరోజు అంతా కూడా గుర్తు చేసుకుంటా ఉన్నాము. ఆయన ఆశయాలను కొనసాగిస్తూ ఖచ్చితంగా ప్రజలకు అందరికీ కూడా, దళిత బిడ్డలందరికీ కూడా ఒక నిదర్శనంగా నిలిచినటువంటి బిఆర్ అంబేద్కర్ గారికి ఈరోజు మా నివాళులు అర్పించడం జరుగుతూ ఉందండి. దేశవ్యాప్తంగా ఒకటే రాజ్యాంగం అండి, అది అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగము. ఆ రాజ్యాంగాన్నే అనుసరిస్తూ ఈరోజు కూటమి ప్రభుత్వం కూడా ముందుకు వెళ్తూ ఉంది. గత పాలనలో మీరంతా చూస్తూ ఉన్నారు, రకరకాలమైన రాజ్యాంగాలు తీసుకొని రావడం జరిగింది. మీరు అన్నటువంటి రెడ్ బుక్ రాజ్యాంగము భయపడాల్సింది తప్పు చేసిన వాళ్ళు తప్పించి వేరే వాళ్ళు కాదు. న్యాయంగా బతకాలి, అన్యాయస్తులను అందరినీ కూడా శిక్షిస్తామని ఒక గొప్ప ఆలోచనతో కూడా మా నాయకుడు లోకేష్ అన్న గారు కూడా చెప్పడం జరిగింది. ఎక్కడైనా కానీ కూటమి ప్రభుత్వము ముందు నుంచి చెప్తా ఉంది, అంబేద్కర్ గారి రాజ్యాంగమే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము నడిపించి ముందుకు వెళ్తాము. రెడ్ బుక్ రాజ్యాంగము కేవలం తప్పు చేసిన వాళ్ళకి మాత్రమే అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. పోలీస్ స్టేషన్ పక్కన అంబేద్కర్ కళ్యాణ మండపం నిర్మిస్తాము. అవునండి, అది ఆల్రెడీ ప్రాసెస్లో ఉందండి. మేము గెలిచినప్పటి నుంచి కూడా మేము కలెక్టరేట్ దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది, చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. ఖచ్చితంగా దాన్ని పరిశీలిస్తూ దానికి ఎట్లా కేటాయించాలి, ఎలాంటి ప్రణాళికలు తీసుకోవాలి అనే దాని మీద ఖచ్చితంగా మేము ముందుకు